హాయ్ హలో గైస్, అందరూ ఎలా ఉన్నారు? నేను మీ శ్రీదేవి, కాకినాడ అమ్మాయిని. ఇవాళ అయితే సీ ఫుడ్ని ఇష్టపడే వాళ్ళ కోసమని ఒక మంచి రెసిపీని మీ ముందుకైతే తీసుకొచ్చేసాను. అదేంటి అంటే ఆల్రెడీ నా చేతిలో మామిడికాయని చూశారు కదా. సో నేను మామిడికాయతో ఇవాళ అయితే కండవాలు, గోనె సంచులు అని కూడా అంటారు. వీటినైతే వండుతున్నాననమాట. మా సైడ్ అయితే కండాయిలు అంటారు. కండవాలు గాని, కొంతమంది గోనె సంచులని పిలుస్తారు. మీ సైడ్ వీటిని ఏమని పిలుస్తారో కమెంట్ చేయండి. ఈ రెండింటిని కలిపి మా నానమ్మ మంచిగా ఒక రెసిపీ అయితే చేసేది. అది మా డాడీకి బాగా వచ్చు. ఆయనైతే నాకు చెప్పారనమాట. ఆయన దగ్గర నుంచి నేను మీకైతే షేర్ చేస్తున్నాను. సో స్టార్ట్ చేసేద్దాము రండి. అండ్ అలానే మనము ఎప్పట్లానే రెసిపీని ప్రిపేర్ చేసుకుంటూ మనము కమెంట్స్లో వచ్చిన కొన్నిటికి ఆన్సర్స్ అయితే చెప్తాను. అవి మీరు కూడా వినాలి అంటే నా ఛానల్ని ముందైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలానే ఈ వీడియోకి ఒక లైక్ చేసి కమెంట్ చేయండి. ఓకే గైస్, స్టార్ట్ చేసేద్దాం రండి. ఆల్రెడీ నాకు ఇంతకు ముందు చెప్పారు వీటిలో కుక్ చేయొద్దు అని చెప్పి. నాకు గుర్తుందండి. మా సిచ్యువేషన్ గురించి తెలిసిన వాళ్ళకి అర్థమయ్యే ఉంటుంది. అంటే స్టీల్ని యూజ్ చేయండి, లేదంటే మట్టి పాత్రలు, లేదంటే ఇత్తడి ఇలాంటివి యూజ్ చేయమని నాకు ఆల్రెడీ ఇంతకుముందు చాలామంది కమెంట్స్లో చెప్పారు. బట్ మా ప్రీవియస్ వీడియోస్ అన్నీ చూసే వాళ్ళకి తెలుస్తుంది. నేను ఇంకా ఎందుకు బై చేయలేదు అంటే మనకి సరైన ఇన్కమ్ ప్రజెంట్ లేదు కాబట్టి ఏదైనా యూట్యూబ్ నుంచి మనకి మనీ జనరేట్ అయితే అప్పుడు కొంటాను. అప్పటి వరకు వీటిలోనే కుక్ చేస్తాను. మీరు అడ్జస్ట్ అవ్వాలి, తినడానికి నేను కూడా అడ్జస్ట్ అవ్వాలి, ఇంకా తప్పదంతే. సో కర్రీలో అయితే ఫస్ట్ దీంట్లో అయితే కొంచెము ఆయిల్ అనేది ఎక్కువే పడుతుందండి. నేను కొంచెం ఆయిల్ ఎక్కువే తీసుకున్నాను. అండ్ అలానే ఈ కర్రీని మా హస్బెండ్ తినచ్చా అంటే తనకి క్యాన్సర్కి సంబంధించి ఇంకా ఉంది కదా. సో బాడీలోని తను తినచ్చా అంటే తినచ్చు. లవ్లీ తినచ్చా అంటే తను క్వాంటిటీ వైజ్ తినచ్చు అనమాట. అంటే దీనివల్ల ఏమీ తనకి పెద్దగా కార్బోహైడ్రేట్స్ అయితే పెరగవు, కానీ కొంచెం క్వాంటిటీ వైజ్ తింటే బెటర్. చూస్తున్నారు కదా, నేనైతే ఫస్ట్ పచ్చిమిర్చి, కరివేపాకు, ఆనియన్స్ ఇవి 3 ఫ్రై చేసుకుంటున్నాను. మా అమ్మ ఎప్పుడు చెప్తుంది ఆనియన్స్ కుక్ అయ్యేటప్పుడే సాల్ట్ వేసుకుంటే కనుక ఆనియన్స్ అనేవి తొందరగా కుక్ అయిపోతాయి అని చెప్పి. సో నేను అదే ఫాలో అవుతాను అనమాట. ఇంకా ఈ ఆనియన్స్ అయితే కుక్ అవుతూ ఉంటాయి. మనము ఈ లోపల కమెంట్స్లో వచ్చిన కొన్నిటికైతే నేను ఆన్సర్ చేస్తాను. ఈ ఆనియన్స్ అనేవి ట్రాన్స్పరెంట్గా అయ్యే లోపు. ఫస్ట్ అయితే మీరు చేసే ప్రతి కమెంటు నేను చదువుతానండి. కాకపోతే వాటికి రిప్లైస్ కొంతమందికి వాట్సాప్లో ఇస్తున్నాను, కొంతమంది నన్ను ఇన్స్టాలో అడిగితే ఇస్తున్నాను. యూట్యూబ్కి వచ్చేసరికి ఏమవుతుంది అంటే నాకు కమెంట్స్ అనేవి మెర్జ్ అయిపోతూ వస్తూ ఉంటాయి కదా. సో మీ వరకు రిప్లై రావడానికి కొంచెం టైం పడుతుంది. కొంచెం యూట్యూబ్లో కమెంట్స్ కూడా ఎక్కువ పెరగడంతో నేను అందరికీ ఇవ్వడానికి అయితే నాకు టైం సరిపోవట్లేదు. సో రీసెంట్గా నేను గమనించిన కమెంట్స్లో ఒక 3 మెంబర్స్ వరకు అడిగారు లవ్లీ స్కూల్కి వెళ్తుందా అని. ప్రజెంట్ అయితే లవ్లీ స్కూల్కి వెళ్ళట్లేదండి. దానికి రీజన్ వచ్చి నేనే. అంటే నా హెల్త్ అనేది చాలా వరకు రీసెంట్ డేస్లో అయితే చాలా వరకు పాడైంది. నేను దాని గురించి అంటే నాకు కొంచెం క్లారిటీ వచ్చాక అందరికీ చెప్దాము అన్నట్టు నేనైతే ఊరుకున్నాను అనమాట. నాకు మైగ్రేన్ వలన చాలా ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాను. నేను కూడా చాలా వరకు మెడిసిన్ అనేది యూజ్ చేస్తున్నాను. ప్రజెంట్ డేస్లో అయితే లాస్ట్ 2 months నుంచి నేను మెడిసిన్ యూజ్ చేయడం వలన వెయిట్ అనేది బాగా పుట్ ఆన్ అయ్యాను. సో ఈ టైంలో ఏమైంది అంటే నా హెల్త్ గురించి నేను కేర్ చేసుకోవటానికి నాకు టైం సరిపోతుందనమాట. సో ఆ టైంలో నేను లవ్లీని స్కూల్కి పంపిస్తే కనుక కొంచెం నేను స్కూల్కి వెళ్ళట్లేదు కదా ఇప్పుడు. నా హెల్త్ సమస్య వల్ల నేనైతే స్కూల్కి వెళ్ళట్లేదు. ఈ టైంలో తన్ని స్కూల్కి పంపిస్తే ఏమైందంటే సడన్గా ఒకరోజు తనకి షుగర్ అనేది అంటే స్కూల్లో
ఫుడ్ అనేది నేను పెట్టి పంపించాను. మరి తనకి ఎలా ఇంక్రీజ్ అయిపోయిందో తెలీదు. ఫుడ్ అయితే ఏం తినలేదు. టీచర్స్ బాగానే కేర్ చేస్తారు అక్కడ. తినలేదు. బట్ ఇంటికొచ్చేసరికి తనకి షుగర్ అనేది 510 నోట్ అయిపోయిందనమాట ఆఫ్టర్నూన్ వచ్చేసరికి. అప్పుడు నాకు అనిపించింది సరే తనని కూడా కొన్ని డేస్ వదిలేద్దాము అని. తను ప్రజెంట్ చదివేది ఎల్కేజీ కదా, సో తనకి ఇంటికాడ ఉంచే ట్రైన్ చేద్దాము అన్నట్టు తనైతే ప్రజెంట్ స్కూల్కి పంపట్లేదు. తను ప్రజెంట్ ఇంటి దగ్గరే ఉంటుంది, ఇంకెక్కడికి వెళ్ళట్లేదు. నేను ఎక్కడ ఉంటే అక్కడే ఉంటుందన్నమాట. ఇప్పుడు మళ్ళీ కంటిన్యూ చేస్తానన్నమాట. అంటే మీకు ఈ వీడియో అప్లోడ్ అయ్యేసరికి నేను ఆల్రెడీ స్కూల్కి అయితే పంపించేస్తూ ఉంటాను నేను లవ్లీని. తన్ని స్కూల్కి పంపించేస్తానని కూడా చెప్పాను. ఆనియన్స్ అయ్యాయో లేదో చూస్తాను మీతో మాట్లాడుతూని. ఓకే, ఇంకొంచెం టైం పట్టుద్ది. ఇంకొక కమెంట్స్ రీసెంట్గా వచ్చిన మాటలో ఇంకొంచెం ఎక్కువగా అడిగేది మీ హస్బెండ్కి ఏం క్యాన్సర్ అని. నేను యూట్యూబ్ ఛానల్ పెట్టినప్పటి నుండి చెప్పాను, బట్ కొంతమంది కొత్తగా వస్తున్నారు కదా వారి కోసం మళ్ళీ చెప్తున్నానండి. వారే కదా అడుగుతున్నారు నన్ను. మా హస్బెండ్కి అయితే ప్రేగు క్యాన్సర్. ప్రజెంట్ తన బాడీలో క్యాన్సర్కి సంబంధించిన ట్యూమర్ అనేది ఆల్రెడీ తీసేశారు. అయితే తనకి గ్రోత్ ఉందన్నమాట. అంటే మనకి ఆ ప్లేస్లో పెరిగిన గడ్డ, అంటే ట్యూమర్ అంటే గడ్డ, ఆ గడ్డని తీసేస్తారు. అది తీసేసినా కానీ ఆ ఏరియాలో తిరిగి గ్రో అవుతూ ఉంటుంది అనమాట. దాన్ని క్యాన్సర్ గ్రోత్ అని అంటారు. అది బాడీలో ఏ ప్లేస్లో పెరుగుతుంది అనేది మనము ఐడెంటిఫై చేయడం అనేది చాలా కష్టము. అస్తమాను పెట్ స్కాన్ కూడా చేయరనమాట. సో దానికి సంబంధించే బాడీలో గ్రో అనేది అంటే ట్యూమర్ అనేది పెరగకుండా ఉండడం కోసము మా హస్బెండ్ ప్రజెంట్ క్యాన్సర్కి సంబంధించిన మెడిసిన్ అయితే యూజ్ చేస్తున్నాడు. తన బాడీలో 70% ఇప్పటికీ ఇన్ని 2 yearsగా యూజ్ చేయడం వలన ఇప్పటికీ 70% క్యాన్సర్కి సంబంధించిన ఏవైతే సెల్స్ ఉన్నాయో అవి తగ్గాయి అనమాట. ఇంకా 30% ఉన్నాయి. 30% ఉన్న ప్రాబ్లమే, బట్ ఏంటంటే ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది అంటే నాకు హ్యాపీ ఉంటుంది, తనకి హ్యాపీ ఉంటుంది, రికవరీ పెరుగుతుందని మాకు కొంచెం ధైర్యం ఉంటుంది కదా. సో అదనమాట. చాలామంది ఇప్పుడు మెడికోవర్ హాస్పిటల్లో చాలామంది కూడా వీడియోస్ అయితే చూస్తున్నారు. రీసెంట్గా ఒక కమెంట్ కూడా చదివాను. ఒక పాప వాళ్ళ మదర్ కమెంట్ పెట్టారనమాట. నేను మీ పాపకి సంబంధించిన ఫొటోస్ వీడియోస్ చూశానండి. మీరు స్ట్రగుల్ అవుతున్న ఫేస్ని నేను ఆ వీడియోస్లో చూస్తేనే నాకు చాలా బాధగా అనిపించింది. మా హస్బెండ్ వచ్చిన ప్రతిసారి కూడా మీ పాప గురించే చెప్తాడనమాట. తను చిన్న ఏజ్లో చాలా ధైర్యంగా క్యాన్సర్తో పోరాడుతుంది. నేను ఆ దేవుడిని ఎప్పుడు మీ పాప గురించి అయితే ఎప్పుడు కోరుకుంటాను. నాకు ఇంత బాధలో ఉండి కూడా సపోర్ట్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. మీకైతే స్పెషల్ థ్యాంక్స్ అని చెప్పాలి. వారి పేరు నేను చెప్పాలనుకోవట్లేదు, ఎందుకంటే వారి గురించి వారు బయట చెప్పాలనుకుంటున్నారో లేదో తెలియదు కదా. సో అందుకోసము నాకు రీసెంట్గానే వారైతే కమెంట్ చేశారనమాట. ఇంకా నా ఆనియన్స్ కూడా టర్న్ అయిపోయి ఉంటాయి. ఓకే, ఇప్పుడైతే ఏవైతే నేను ఆల్రెడీ వీటిని బయట క్లీన్ చేయించేసాను అనమాట. ఎందుకంటే ఇవి ఏవైతే ఉన్నాయో కండవాయిలు అంటే గోను సంచులు, వీటిని క్లీన్ చేయడం అనేది చాలా డిఫికల్ట్ పార్ట్. అందువలన నేను బయటే చేయించేసాను. ఇందులోని వీటిని ఇప్పుడు ఆనియన్స్ టర్న్ అయిపోయిన తర్వాత అంటే కలర్ చేంజ్ అయిపోయిన తర్వాత వీటిని వేసి ఇవి కూడా కుక్ అయ్యేంత వరకు చూడాలన్నమాట. ఇందులో మనం ఏమీ ఇప్పుడు వాటర్ యాడ్ చేయక్కర్లేదు. వీటిలోనే వాటర్ కంటెంట్ ఉంటుంది. ఆ వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోయే వరకు కూడా చూడాలి మనం. ఇగో ఇది చూసారు కదా, ఇది ఎగ్ పార్ట్ అనమాట. ఇంగో ఇది చూస్తున్నారు కదా, ఇది ఎగ్ పార్ట్ అంటే కండవాయిల్లో ఉండే ఎగ్ అనమాట. ఇది అలాని వాళ్ళు చెప్పారు, నాకు పెద్ద ఐడియా లేదనమాట. మా డాడీ వండితే తినడమే, నాకు వీటి గురించి అంత తెలీదు. అది కూడా రీసెంట్గా అలవాటు చేసుకున్నాయి అనమాట. సో దాన్ని లాస్ట్లో వేయమని చెప్పారు. ఈ పార్ట్ని ఇప్పుడే వేస్తే అది కరిగిపోతుంది అని చెప్పారు, అందుకని కొంచెం ఆగి వేస్తాను.
వీటిని కొంచెం ఫ్రై చేసుకుని ఇవి కొంచెం ఉడికేంత వరకు మళ్ళీ మూత పెట్టేసుకోవడమే. అనుకోవచ్చు ఇంతసేపు వంట చేస్తుంది ఏంటి అని. ఏంటి అంటే మీతో మాట్లాడడం కోసం నేను ఎప్పుడు కూడా ఫ్లేమ్ అనేది అయితే సిమ్ లేదంటే మీడియంలో పెడుతూ మీతో మాట్లాడతాను అనమాట. ఇంకా ఏంటి అంటే రీసెంట్ డేస్లోని నన్ను అడిగేది మీ పాపకి ఏ ఫుడ్ పెడుతున్నారు, ఎలాంటి ఫుడ్ పెడుతున్నారు అని. నేను ఇంతకు ముందు కూడా ప్రీవియస్ వీడియోస్లో చెప్పానండి. ఆ వీడియోస్ ఎందుకు ఇంకా చెయ్యట్లేదు అంటే ఇంతకు ముందు చేసిన వీడియోస్కి గ్రోత్ లేదనమాట. సో సపోర్ట్ లేదని చెప్పి, అంటే కొంచెం మందికి యూజ్ అవుతుంది కానీ నేను వీడియో చేయాలి అంటే నాకు టైం పడుతుంది, అదంతా ఉంటుంది కదా, అంతలా కష్టపడి వీడియో చేసినా సపోర్ట్ చేయట్లేదని ఆగాను. కొంచెం మంది నాకు పర్సనల్గా మెసేజెస్ చేస్తున్నారు, వాళ్ళకైతే నేను డైరెక్ట్గానే మాట్లాడుతున్నాను. కొంచెం టైం ఇస్తే నేను అవి కూడా అప్లోడ్ చేస్తానన్నమాట. ఇంకొకటి ఏంటంటే, అంటే ఒక 10 days బ్యాక్ అనమాట నాకు కమెంట్స్లో ఒక 3 వరకు చేశారనమాట. ఏమని అంటే మీ అత్తయ్యకి క్యాన్సర్ ఉందన్నారు కదా, సో ఆవిడకి వచ్చిన క్యాన్సర్ ఏంటి అని అడిగారనమాట. ఆవిడకి వచ్చిన క్యాన్సర్ ఏంటి అంటే సర్వికల్ క్యాన్సర్, అంటే దాని సర్వికల్ అనుకుంటా ఆ క్యాన్సర్ వచ్చింది. నాకు వీటి నోరు తిరగట్లేదనమాట. ఎంత చదువుకున్న వాళ్ళైనా కొన్ని నేమ్స్ చదవడం కష్టమవుతుంది కదా, కొంచెం నోరు తిరిగే ప్రాసెస్ నాకు అది అవ్వట్లేదు, అందుకని చెప్పి ఇలా చెప్తున్నాను. అయితే మా అత్తయ్యకి మాకు తెలిసినప్పుడు సెకండ్ స్టేజ్ అని ఆవిడకి తెలిసింది. ఆవిడ ట్రీట్మెంట్ అంతా కూడా బాగా సక్సెస్ఫుల్గా జరిగింది. ఒక 1 year వరకు పట్టిందేమో మా అత్తయ్య ట్రీట్మెంట్ అంతాని. ఆవిడ ఫుల్లీ రికవర్డ్ అనమాట. ఇప్పుడు ప్రజెంట్ అయితే అన్నీ తింటున్నారు, హెల్దీగా ఉన్నారు. క్యాన్సర్ ఉన్న ఆ టైం పీరియడ్లో మాత్రము మా అత్తయ్య అయితే కొంచెము సిక్ అయిపోయి, సన్నగా అయిపోయి, ఇంకా స్కిన్ టోన్ అదంతా కూడా బ్లాక్గా అయిపోయి, హెయిర్ లాస్ అయిపోయి ఇదంతా ఉంది. మా అత్తయ్యకి రీసెంట్ డేస్లో అయితే హెయిర్ కూడా రీగ్రోత్ అవుతుంది. సో ఆవిడైతే హెల్దీగానే ఉన్నారు. మా అత్తయ్యకి జరిగిన ట్రీట్మెంట్ ఏంటంటే ఆవిడకి కీమో పెట్టేవారు. వీక్కి ఒకసారి కీమో పెడుతూ రేడియేషన్ పెట్టేవారు అనమాట. డైలీ రేడియేషన్ ఉండేది. అలాగా ఒక 28 days డైలీ రేడియేషన్ పెట్టి కీమోస్ ఒక 5 వరకు పెట్టారు. తర్వాత బ్రాకీథెరపీ, అంటే కొంచెం గ్యాప్ ఇచ్చి బ్రాకీథెరపీ చేశారనమాట. మేము ట్రీట్మెంట్కి అయితే మాత్రము కాకినాడ మెడికోవర్లో చూపించాము. మా అత్తయ్యకి ఎక్కువ అక్కడే అయిందనమాట మా అత్తయ్యది. బ్రాకీథెరపీకి మాత్రము మేము వైజాగ్ గాంధీ హాస్పిటల్కి వెళ్ళాము. తర్వాత కాకినాడ సూర్య గ్లోబల్కి కూడా వెళ్ళామన్నమాట. ఆవిడైతే సక్సెస్ఫుల్గా ఆవిడ క్యాన్సర్ స్టేజ్ని దాటేశారు. బట్ ఏంటంటే క్యాన్సర్ కోసం చాలామందికి తెలియదు. వస్తే తగ్గిపోయింది అంటే ఇంకా రాదు, ఇంకా వాళ్ళు హెల్దీ సక్సెస్గా ఇంకా బయటకు వచ్చేసారని అనుకుంటారు. మాకు చెప్పారనమాట, మా అత్తయ్య విషయంలో చెప్పారు, మా హస్బెండ్ విషయంలో కూడా చెప్పారు. ఏంటంటే క్యాన్సర్ ఎవరికైనా ఒకసారి చూపించింది అంటే, అంటే ఒకసారి వచ్చింది అంటే మళ్ళీ తిరిగి వస్తుంది, రాకుండా ఉండే ఛాన్సే లేదు. అలా వస్తుంది. మనం ఏం చేయాలి అంటే ఇన్ని నెలకి ఒకసారి లేదా ఇయర్కి ఒకసారి అన్నట్టు స్కానింగ్ ఉంటుంది, బ్లడ్ టెస్ట్లు ఉంటాయి, ఇలాంటివి చేయించుకుంటూ ఉండాలన్నమాట. మా అత్తయ్యకి కూడా క్యాన్సర్ స్టేజ్ నుండి బయటకు వచ్చేసిన తర్వాత కూడా స్కానింగ్ అయితే చేశారు. తర్వాత పెట్ స్కాన్ కూడా చేశారు. మళ్ళీ మా అత్తయ్యకి ఒక 3 months తర్వాత అనుకుంటా స్కానింగ్ ఉంది. ఈ టైం పీరియడ్లో ఏంటంటే మా అత్తయ్య నాన్ వెజ్ అనేది కొంచెం తక్కువ తినాలన్నమాట. అంటే మా హస్బెండ్ లాగా ప్రోటీన్ కంటెంట్ అంటే నాన్ వెజ్ అనేది ఎక్కువ తినకూడదు. మా అత్తయ్యకి అయితే క్యాన్సర్ ఉన్నంత టైము కూడా, అంటే 8 months ఎంతో అసలు ఎగ్ తప్ప ఏ నాన్ వెజ్ ఐటము పెట్టనివ్వలేదు. మా హస్బెండ్కి అయితే అన్నీ తినాలి అన్నారు. మా అత్తయ్యకి ప్రజెంట్ ఇప్పుడు కూడా అన్ని రకాల ఫుడ్స్ తినడానికి లేదనమాట. అంటే నాన్ వెజ్లో మాత్రమే, లైక్ సీ ఫుడ్లో కొన్ని అవాయిడ్ చేయాల్సి వస్తుంది. మటన్ అది తినకూడదు, చికెన్ కూడా అస్తమాను తినకూడదు, ఇలాంటివి ఉన్నాయన్నమాట. సో ఎవరైనా కానీ మీకు అంటే మీకు తెలిసిన వాళ్ళకి కానీ క్యాన్సర్ వచ్చింది అంటే వాళ్ళని మనమే దగ్గరుండి సపోర్ట్ చేయాలి. ఆల్రెడీ చెప్పాను కదా, కండవాయిలు కుక్ చేసేటప్పుడు అందులో నుంచి వాటర్ వస్తుందని. అది ఎవాపరేట్, అంటే అందులో వాటర్ అంతా ఇంకిపోయిందో లేదో ఒకసారి చూద్దాము. ఆల్మోస్ట్ వాటర్ అంతా కూడా దగ్గరకు వచ్చేసింది, మీరు కూడా చూస్తున్నారు కదా. సో ఈ స్టేజ్లో ఉండగా నేను ఆల్రెడీ ముందు పక్కన పెట్టాను చూడండి,
ఇది ఈ ఎగ్ పార్ట్ వేసేస్తున్నాను. అండ్ అలానే సాల్ట్ కాదు, పసుపు. నేను పసుపు అయితే కొంచెం ఎక్కువే యూజ్ చేస్తాను, యాంటీబయోటిక్ అంటారు కదా, సో దానికోసం అన్నమాట. సో ఇవి రెండు మిక్స్ అయ్యి పసుపు కొంచెం పచ్చివాసన పోతే చాలు. కొంచెం పసుపు పచ్చివాసన పోతే చాలు. ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్, దీన్ని 1 స్పూన్ వేసుకుంటున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం స్మెల్ అనేది అంటే పచ్చివాసన పోయినట్టు అనిపించేస్తే కనుక అప్పుడు కారం యాడ్ చేసుకుంటున్నాను నేను. కారము నేను ఈ స్పూన్ చూసారు కదా, ఇది చిన్నది, ఎక్కువ కారం యూజ్ చేయను. ఎందుకంటే చాలామందికి తెలుసు ఆల్రెడీ క్యాన్సర్ ఉన్న వాళ్ళు కారం అనేది తక్కువ తినాలన్నమాట. సో అందువల్ల నేను కారం ఎక్కువ యూజ్ చేయను. సో కారము పచ్చివాసన పోయేంత వరకు ఉంచుకుని, ఇదిగో ఇందులో పౌడర్ ఉంది చూడండి, ఇది గరం మసాలా అనమాట. మా నాన్న చేశారు. ఇది ఎలా చేశారు అనేది నాకు కూడా పెద్ద ఐడియా లేదు. నాకు అవసరం ఉన్నప్పుడల్లా తెచ్చుకుంటాను. వాళ్ళ ఇంట్లో కూడా అయిపోయిందనమాట. సో కొంచెమే ఉంది, అదే ఇచ్చారు. ఇందులో అయితే నాకు చెప్పారు ధనియాలు, జీలకర్ర, లామ్ మొగ్గలు, యాలకులు, దాల్చిన చెక్క వేసాను, ఇంకా ఏవో మిక్స్ చేశారని చెప్పి. సో ఆ పౌడర్ అయితే నేను వేస్తున్నాను. నాకు సరిపడా ఇచ్చారనమాట, నేను ఇంకా కొంచెం తక్కువే వేస్తున్నాను. మసాలా కూడా వేసిన తర్వాత ఇప్పుడు నేను అందులో కొంచెం వాటర్ యాడ్ చేస్తున్నాను. అంటే మరి మామిడికాయ ముక్కలు వేస్తానని చెప్పాను కదా, మరి మామిడికాయ ముక్కలు వేసినప్పుడు అవి మగ్గాలి కాబట్టి కొంచెం వాటర్ యాడ్ చేశాను. ఇప్పుడు అందులోకి మామిడికాయ ముక్కలు వేసిన తర్వాత కొంచెం ఉడకనివ్వాలి, అవి పచ్చివాసన పోయేంత వరకుని. అయితే నేను ఇప్పుడే కొత్తిమీర వేస్తున్నాను అనమాట. చాలామంది కూర అయిపోయిన తర్వాత లాస్ట్లో వేస్తారు, స్మెల్ అది బాగుంటుంది అని. కానీ నేను ఎప్పుడు అలా వేయను. ఇంతకు ముందు కూడా చాలాసార్లు చెప్పాను, నాకు ఇలా ఇష్టం అనమాట. అంటే అది కూడా వీటిలో మగ్గిపోతే నాకు ఇంకొంచెం ఫ్లేవర్ ఎక్కువ అని అనిపిస్తుంది. సో ఇది కొంచెం దగ్గరకు అయ్యేంత వరకు చూడాలి, అంతే. మామిడికాయ ముక్కలు ఇప్పుడు వేసాం కదా, ఇవి మగ్గేంత వరకు మనం కుక్ చేసుకుంటే సరిపోతుంది. కొంచెం గట్టిగా కావాలి అనుకున్న వాళ్ళు ఓవర్ కుక్ అవ్వకుండా ముందే చూసుకోండి. కర్రీ అయితే మంచి కలర్ఫుల్గా కనిపిస్తుంది. నేను ముందే చెప్పాను ఇందులో ఆయిల్ కంటెంట్ అనేది కొంచెం ఎక్కువ ఉంటుంది అని. అంటే మనం డైలీ ఇంత ఆయిల్ కంటెంట్ ఉన్న ఫుడ్ అయితే తినం కదా, అప్పుడప్పుడు కాబట్టి పర్వాలేదు, ఎప్పుడో ఒకసారి కాబట్టి. అండ్ మీరు అన్నట్టే నేను ఒకటి చెప్పిన, ఇప్పుడు మనం ఏవైతే ప్యాన్ యూజ్ చేసామో సేవండి, వీటిలో ఏంటంటే కుక్ చేసినప్పుడు సైడ్ అంతా మాడుగట్టినట్టు అయిపోతుంది, అదొకటి ప్రాబ్లంగా ఉంది. వాటి కోసమైనా నేను ఖచ్చితంగా కుక్వేర్ సెట్ అయితే తీసుకోవాలి. ఇంకా ఈ కర్రీ కుక్ అయ్యేలోపు మనము ఇంకొక కమెంట్ ఏంటి అంటే, నన్ను ఒకరే అడిగారు, బట్ ఏమని అంటే మా హస్బెండ్కి వచ్చింది క్యాన్సర్ అనేది హెరిడిటీ వలన, అంటే వంశపారంపర్య క్యాన్సరా అని. మా హస్బెండ్కి వచ్చింది అయితే హెరిడిటీ క్యాన్సరేనండి, వంశపారంపర్యంగా వచ్చిన క్యాన్సరే. ఏంటి అంటే బాడీ టైప్స్ని బట్టి క్యాన్సర్ అనేది ఫాస్ట్గా గ్రో అవ్వడము, కొంచెం స్లోగా గ్రో అవ్వడము అనేది ఉంటుంది, ఇమ్యూనిటీ పవర్ని బట్టి. అయితే మా హస్బెండ్కి అనేది ఎక్కువగా తన బాడీ టైప్ కొంచెం ఇమ్యూనిటీ పవర్ అనేది తక్కువ ఉంది తనకి. సో తనకి క్యాన్సర్ అనేది చాలా ఫాస్ట్గా గ్రో అయ్యింది, తనకి ముందు బయటపడింది అనమాట. తనకి హెరిడిటీ వల్లనే వచ్చిన కొంచెం ముందు బయటపడింది. కానీ మా అత్తయ్య బాడీ టైప్ అనేది చాలా స్ట్రాంగెస్ట్ అనమాట. సో ఆవిడకి ఏంటి అంటే తట్టుకోవడానికి ఇమ్యూనిటీ పవర్ అనేది చాలా ఎక్కువ ఉందనుకుంటున్నాను నేనైతే. చాలా బాగా తట్టుకున్నారు, అందుకే చాలా తొందరగా రికవరీ అయ్యారు. సో ఆవిడకి కొంచెం లేట్గా అయితే బయటపడింది.
ఇంకొకటి ఏంటి అంటే ఇంట్లో ఇద్దరికి క్యాన్సర్స్ ఉన్నాయి కదా, హెరిడిటీ వలన అన్నారు కదా, అది ఏమైనా పిల్లలకి వస్తుందా అని. వస్తుందండి, 90% వస్తుంది. మా హస్బెండ్కి ఉన్న క్యాన్సర్ అయితే రాదు, ప్రేగు క్యాన్సర్ అయితే కన్ఫామ్గా రాదు. ఏంటి హెరిడిటీ అంటే ఇప్పుడు మా అమ్మాయి ఉంది కదా, సో మా అత్తయ్యకు ఉన్న క్యాన్సర్ ఏదైతే ఉందో సెర్వికల్ క్యాన్సర్ అనేది, అది వారికి ఎంతమంది పిల్లలు పుడితే అంతమంది చెక్ చేయించుకోవాల్సి వస్తుంది, వచ్చే ఛాన్స్ ఉంటుంది. అండ్ అలానే వారి పిల్లలకు కూడా వచ్చే ఛాన్స్ ఉంటుందన్నమాట. సో మా లవ్లీకి అయితే మాత్రము వచ్చే ఛాన్స్ 90% ఉంది. కానీ ఏంటంటే ఇది ఇప్పుడు రాదు. సెర్వికల్ క్యాన్సర్ గురించి మీరు సపరేట్గా ఎప్పుడైనా నన్ను ఎక్స్ప్లెయిన్ చేయండి అని కమెంట్ చేస్తే నేను దాని గురించి చెప్తాను. ఎందుకంటే ఆ క్యాన్సర్ అనేది చిన్నప్పటి నుంచి రాదండి, ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత వస్తుందన్నమాట. సెర్వికల్ క్యాన్సర్ అనేది ఎప్పుడు కూడా ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత అనమాట. అంటే ఇంకొంచెం ఎప్పుడైనా మనం డెప్త్ కోసం సపరేట్గా మాట్లాడుకున్నప్పుడు ఈ క్యాన్సర్ గురించి నేను చెప్తాను. అయితే లవ్లీకి ప్రజెంట్ అయితే వచ్చే ఛాన్స్ లేదు, తను ఇంకా చిన్న పాప, అన్మ్యారీడ్ కాబట్టి. అయితే తనకి వ్యాక్సిన్ ఉంది, ఇలా రాకుండా ఉండడానికి ముందు జాగ్రత్తగానే వ్యాక్సిన్ ఉంది. 2 డోసెస్ అయితే వేయించుకోవాలన్నమాట. సో లవ్లీకి మేము వేయిద్దాము అని చెప్పి డాక్టర్ని కూడా కన్సల్ట్ చేశాము, గైనిక్ని. అయితే వారు ఏం చెప్పారు అంటే లవ్లీ ఏజ్ అనేది చిన్నది కదా, అంటే ఇంతకంటే చిన్న ఏజ్లో కూడా వేయించుకోవచ్చు. లవ్లీ ఏజ్ ఇప్పుడు 4, ఇంతకంటే చిన్న ఏజ్లో వేయించుకోవచ్చు. వారేం చెప్పారు అంటే లవ్లీకి ఒక 9 ఇయర్స్ వచ్చిన తర్వాత వేయించండి అని. అంటే ఇప్పుడు తన బాడీ అనేది గ్రో అవుతుంది కదా, తను డయాబెటిక్ కాబట్టి కొంచెం ఆగి వేయించండి, తనకి ఒక 9 ఇయర్స్ వచ్చాక వేయించండి, లేదా 14 ఇయర్స్ ఏజ్లో అలా వేయించండి. అంటే ఆఫ్టర్ అంటే పెద్దవాళ్ళు అవుతారు కదా కొంచెము, ఆ తర్వాత వేయించండి, అప్పుడు కొంచెం బెటర్ తనకి అని చెప్పారు. లేదా మ్యారేజ్కి ముందర, అంటే మ్యారేజ్ ఫిక్స్ అయిపోయిన తర్వాత ఆ టైం పీరియడ్లో వేయించండి అన్నారు. సో ప్రజెంట్ అయితే వేయించద్దు అన్నారు. తన హెల్త్ ఆల్రెడీ బాగాలేదు కనుక, సో తనకైతే వేయించాలి. అది వేయిస్తే కనుక ఖచ్చితంగా మనం ఈ క్యాన్సర్ని స్టాప్ చేయొచ్చు అనమాట. ఇప్పుడు లవ్లీకి స్టాప్ చేస్తే తన నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకి ఇంకా అది రిపీట్ కాకుండా ఉంటుంది. సో నేనైతే దీని గురించి తెలుసుకున్నాను కాబట్టి చెప్తున్నాను మీతోని. మన ఇంట్లో ఎవరికైనా ఉంటే గనక ఖచ్చితంగా వ్యాక్సిన్ వేయించుకోవాలి. తర్వాత నేను కూడా చాలా విషయాలు చెప్పాలన్నమాట. మీలో ఎవరికైనా అంటే ఇలాంటి వాటి కోసం అవేర్నెస్ ప్రోగ్రామ్ లాగా చెప్పండి అంటే నేను చెప్తాను. అంటే లైక్ ఈ క్యాన్సర్ అనేది దేని వలన రావచ్చు బహుశా అనేది, అంటే సర్వికల్ క్యాన్సర్ అనేది దేని వలన రావచ్చు, ఎన్ని వ్యాక్సిన్స్ ఉంటాయి, ఏ ఏజ్లో వేయించుకుంటే బెటర్, మనకి దాంట్లో సిమ్టమ్స్ ఏంటి, ఇలాంటివి నేను డైలీ చూసాను కదా మా ఇంట్లో. అది ఒకటి. ఇంకొకటి ఏంటి అంటే మా హిస్టరీలో కూడా, అంటే నా సైడ్ హిస్టరీలో కూడా, మా ఫాదర్ వాళ్ళ ఇంట్లో కూడా, మా గ్రాండ్ మదర్ అంటే మా నాన్నమ్మకు కూడా క్యాన్సర్ ఉందన్నమాట, బ్రెస్ట్ క్యాన్సర్. సో అది నాకు ఆవిడ చనిపోయిన తర్వాత తెలిసింది, ఆవిడ క్యాన్సర్తోనే చనిపోయింది అని. బిఫోర్ నాకు తెలీదు. అప్పటికి లవ్లీ పుట్టేసింది, మా తమ్ముడు మ్యారేజ్ అయిపోయింది. కానీ లవ్లీకి శ్రీనికి క్యాన్సర్ అని తెలిసింది నాకు ఈ విషయము. నాకు చెప్పలేదు, ఎందుకంటే మా నాన్నకి ఇష్టం లేదంట చెప్పడము, అందుకని చెప్పలేదు ఎవరికీని, మా డాడీ వాళ్ళుని. సో దాని రిజల్ట్స్ కూడా నేనైతే చూశాను కదా. సో అది ఎవరికైనా కావాలి అంటే కమెంట్ చేయండి, నేను వాటి గురించి సపరేట్గా అయితే చెప్తాను. ఐ థింక్ మన కర్రీ అయితే కుక్ అయిపోయింది. సో ఒకసారి చూసేద్దాం రండి. వా, నాకైతే మంచి స్మెల్ వస్తుంది. నిజం చెప్తే నమ్మరు, నేను చాలా మంచిగా ఆకలి వేసేస్తుంది అనమాట ఈ స్మెల్ వస్తూ ఉంటేని. నాకైతే మ్యాంగో అనేది మీరు కనిపిస్తుంది చూడండి, ఇలాగ ముక్కలా ఉంటే ఇష్టము, ఎందుకంటే నోటికి తగులుతూ ఉంటే నేను ఇష్టపడుతూ ఉంటాను అనమాట. సో కర్రీ కంప్లీటెడ్. ఓవర్ కుక్ చేసుకోవాలి అనుకుంటే కనుక, అంటే మ్యాంగో ఇంకా మెత్తగా అయిపోవాలంటే కొంచెం సేపు ఉంచితే సరిపోతుంది. నాకైతే ఇలా చాలు. సో దీన్ని అయితే స్టవ్ ఆఫ్ చేసుకున్నాను. వేడివేడిగా అన్నం కూడా ఉంది. ఈ చిన్న గుండిగా ఏంటి అని అనుకోకండి, నాకు శ్రీనికే కాబట్టి చిన్న దాంట్లో కుక్ చేసుకున్నాం అనమాట. సో
మంచిగా రైస్లోకి కండవాయలు గోను సంచుల కూర వేసుకుని, నాకు ఈ గోను సంచులు అని పేరు అంటున్నప్పుడల్లా నవ్వొస్తుంది, గోను సంచులు ఏంటి అని. మంచిగా నేను ఆల్రెడీ టమాటా రసం అయితే పెట్టేశాను. ఇంకో చూసారు కదా, ఇది టమాటా రసం అనమాట. ఇది నేను మార్నింగ్ పెట్టాను. ఈ కర్రీ అయితే నేను ఈవినింగ్ కుక్ చేస్తున్నాను అనమాట. సో టమాటా రసము, ఈ కర్రీ మంచి కాంబినేషన్. అన్నట్టు వీడియో ఫ్రైడే పోస్ట్ చేస్తున్నాను కదా అని చెప్పి ఫ్రైడే తింటున్నాను అని అనుకోకండి. ఇది నేను థర్స్డే రికార్డ్ చేసిన వీడియో అనమాట. ఇప్పుడు పోస్ట్ చేశాను. యమ్మీ. నా కర్రీ నాకే బాగా నచ్చింది. మా నాన్న అయితే ఇంకా బాగా చేస్తారు. ఆయన వంటలు చాలా బాగుంటాయి, ఆయనతో కుక్ చేస్తాను. సో ఇవాళ స్పెషల్ రెసిపీ అయితే మామిడికాయ కండవాయల కూర. ఈ రెసిపీ ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. అండ్ అలానే మీరు ఆల్రెడీ చేసిన కమెంట్స్కి నేను ఆన్సర్స్ ఇచ్చాను, అది కూడా జెన్యూన్గా అయితే చెప్పాను నేను ప్రతి విషయాన్ని కూడా. సో నేను డిస్కస్ చేసిన టాపిక్స్ మీకు ఎలా అనిపించిందో అది కూడా కమెంట్ చేయండి. అండ్ అలానే నెక్స్ట్ మనం కుక్ చేసుకుంటూ ఏ టాపిక్స్ గురించి డిస్కస్ చేసుకుందాము అనేది మీరు ఏదో ఒక వీడియోలో కమెంట్ చేశారనుకోండి, నేను డెఫినెట్గా వాటికి రిప్లైస్ అనేది ఇలా వీడియోస్ చేస్తూ అయితే ఇస్తాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, అండ్ నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ గైస్. మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.